హాయ్ వ్యూవర్స్. సో బిగ్ బాస్ చూసే ఉంటారు. మీకంటూ ఒక అంచనా వచ్చే ఉంటుంది. సో మొత్తం 9 మంది ఈసారి ఎలిమినేషన్లో నిలబడ్డారు. సో 9 మంది వచ్చేసి గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మోనల్ గజర్, సోహైల్, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్. సో మిగతా వాళ్ళు సేఫ్. అయితే ఈసారి నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరున్నారు అనేది, అంటే నిన్న నైట్ చూసిన దానికి ప్లస్ నిన్న నైట్ మిగిలిపోయిన దాన్ని కంటిన్యూషన్ చూసి ఎంతమంది ఈరోజు మార్నింగ్ ఒక పర్టికులర్ టైం వరకు అందరికీ ఒక చిన్న ఇంట్యూషన్ ఉంటుంది. ఏంటంటే ఓకే, నెక్స్ట్ ఎలిమినేటెడ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేషన్ అవుతారు అన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఎవరిని పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే గనక ఎవరైనా సరే ఫస్ట్ అనుకోవడం కరాటే కళ్యాణి గారు అనుకుంటారు. ఫస్ట్ వీక్ చూసుకున్న దానికి ప్లస్ ఇప్పుడు ఈ ఎలిమినేషన్ దాకా వచ్చిన దానికి మాట్లాడేదానికి కూడా. అలాగే గంగవ్వ గురించి నేను అనుకున్నాం, వీళ్ళు కావాలని ముందు గంగవ్వని అంటే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది, నాగార్జున గారు కూడా స్పెషల్గా ట్రీట్ చేయమని చెప్పారు కాబట్టి గంగవ్వకి ఓట్స్ ఎలాగో పడిపోతాయి అన్న నమ్మకం. ఒకవేళ అది రివర్స్ అయితే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి చాలా రివ్యూస్లో చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం గంగవ్వకి ఫిజికల్ టాస్క్స్ అనేవి ఏం లేవు. జస్ట్ ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, ఒక పెద్ద దిక్కులా జస్ట్ చూసుకోవడం, ఇదే ఉంది. అండ్ బిగ్ బాస్ అనేది ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఈ ఎంటర్టైన్మెంట్లో గంగవ్వ పార్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే షీ ఈజ్ ఎ యూట్యూబ్లో తన స్కిట్స్ అవ్వచ్చు, తను చేసేటువంటి ఇవ్వచ్చు, తనకి ఒక మంచి ఫేమ్ అనేది తెచ్చిపెట్టాయి. డెఫినెట్లీ షీఈ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఈ ఎంటర్టైన్మెంట్ వరల్డ్కి సంబంధించి క్విక్ ఉండాలి, ఫాస్ట్ ఉండాలి, ఎప్పటికప్పుడు రివైవ్ అవుతూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గంగవ్వ ఈ దీంట్లో కాస్త వెనకబడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకంటే తను సెల్ఫ్ నామినేట్ కూడా ఈసారి చేసుకుంది కాబట్టి. అలాగే తర్వాత ఈసారి నామినేట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్న వాళ్ళలో మనకి నోయల్ కూడా కనిపిస్తుంటాడు. ఎందుకంటే ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం ప్రతిదానికి. ఫస్ట్ వీక్లోనే నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు, నువ్వు ఎక్కువ ఓవర్ థింక్ చేయకు, నీ గేమ్ నువ్వు ఆడితే చాలు అని. అండ్ నామినేషన్స్కి టాస్క్ స్టార్ట్ అవుతుంది అన్న మూమెంట్లోనే కూర్చొని ఇమ్మీడియట్గా కుమార్ సాయిని నామినేషన్స్ గురించి అడుగుతాడు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, సో వై కాంట్ యూ డూ, నువ్వు ముందు బయటికి ఎందుకు వెళ్ళకూడదు, నామినేట్ ఎందుకు అవ్వకూడదు అని అడగడం. అక్కడ ఓవర్ థింకింగ్ అనేది బయటపడింది. సో ఈ ముగ్గురు ఎవరైనా అవ్వచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి మిగతావి చూస్తే సో నిన్న చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇవేమీ ఉండవని చెప్పుకున్నాం కదా. అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ అనేది ఉంటుంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి సింక్ అయింది అన్నటువంటి కెమిస్ట్రీ ఉంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎస్, ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ అనేవి మారుతున్నాయి. అంటే కనెక్షన్స్ అని చెప్పి ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చాడు కదా ప్రతి ఒక్కళ్ళకి, హారిక, అభిజిత్, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా అలా ఉన్నట్టు. ఇప్పుడు ఈ కనెక్షన్స్ స్టార్టింగ్లో ఉన్నది చూసుకుంటే అభిజిత్ హారికకి సంబంధించి కనెక్షన్ ఎస్ పర్ఫెక్ట్ అట్లాగే ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మూమెంట్లోంచి తీసుకుంటే అఖిల్కి, హారికకి కూడా కనెక్షన్ ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ మోనల్కి, అభిజిత్కి కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దే 4 వర్ గుడ్ కంటెస్టెంట్స్ ఆ కమ్యూనికేషన్ పరంగా చూసుకుంటే. అది ఒకటి. అండ్ ఈ ఫిజికల్ టాస్క్స్కి సంబంధించి ఎవరెవరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా నోయల్, అభిజిత్, అఖిల్, మెహబూబ్ ఈ నలుగురు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. దాని తర్వాత ఇంకా అమ్మ రాజశేఖర్ అంటే ఆల్రౌండర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో అది ఫస్ట్ హాఫ్కి సంబంధించి. అండ్ ఈ రోజు జరిగిన దానికి సంబంధించినటువంటిది ఇది చూస్తే కనుక మన టైటిల్లో కూడా అదే పెట్టుకోవడం జరిగింది, అలా బిగ్ బాస్ డ్రామా హౌస్లో అని చెప్పి. ఎస్, నిన్నటిదాకా అనుకున్నాం బాగా చప్పగా వెళ్ళింది, ఎవరి పర్ఫార్మెన్సెస్ ఏంటనేది తెలియట్లేదు సరిగ్గా అన్నటువంటిది మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. దానికి ఈరోజు కాస్త ఒక సొల్యూషన్ దొరికింది. ఎస్, ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఈ పాజిటివ్ బజ్ అనేది, లేదు మధ్యలో కట్ అవుతుందా అనేది చూడాలి. ఫస్ట్ హారికకి ఇచ్చినటువంటి టాస్క్ ప్రతి ఒక్కళ్ళని ఇంప్రెస్ చేయాలి విత్ ఆల్ ద టాలెంట్ యూ హ్యావ్ అన్నట్టుగా చెప్పాడు. సో షీ డెడ్ హర్ గుడ్ జాబ్. అయిపోయిన తర్వాత ఒక టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు మొత్తానికి. ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఎస్ నిజంగా కరాటే కళ్యాణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇందాక ఫస్ట్ హాఫ్లో చెప్పుకున్నట్టుగా ఎలిమినేషన్లో ఆవిడ ఉంటారు అనేదానికి ఈ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత
ఖచ్చితంగా ఆవిడకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అండ్ సరే వీళ్ళందరూ ఏంటంటే అట్లీస్ట్ ఒక టీవీ బ్యాక్డ్రాప్ అంటే ఈ నటన అనేది వీళ్ళందరికీ ఉంది, యాక్టింగ్ అనేది. కానీ దేవి గారు అంత ఎక్స్ట్రాడినరీగా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ లిటరలీ నెయిల్డ్ హర్ జాబ్. ఒక పని మనిషి పాత్ర ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నదానికి, అంటే ఈ మీడియాలో ఉండి ఎక్కువ ప్రజెంటేషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిపోయి ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒక్కసారిగా కంప్లీట్ చేంజ్ ఓవర్ ఇన్ దేవి. బయట మనం చూస్తూ ఉంటాం అగ్రెసివ్గా ఇంటర్వ్యూస్ తీసుకోవడము, క్వశ్చన్స్ అడగడము, రిపోర్టింగ్ చేయడము. ఆ దేవి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అయితే కంప్లీట్గా కనిపించడం లేదు. షీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇది అనిపించింది. అండ్ షీ విల్ డెఫినెట్లీ బీ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్. ఖచ్చితంగా ఫైనల్ రేస్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దేవికి. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పరంగా స్కిట్స్ ఇచ్చినప్పుడు ఆ స్కిట్ని ఎలా చేయాలి అన్న దాంట్లో లిటరల్గా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ కథ ఎలా ఉంది అనేది చూస్తే గుండమ్మ కథ సినిమా చూసినట్టుగానే కాస్త నాకు పోలికలు అనిపించాయి. సూర్యకాంతం గారి ప్లేస్లో కరాటే కళ్యాణ్ ఊహించుకోవడం, అలాగే మన ఈయన రమణారెడ్డి ప్లేస్లో కుమార్ సాయి మతిమరుపు గుమాస్తా కింద, అలాగే కోడల కింద సుజాత చేయడము, కూతురు కింద దివి చేయడం, అందరి ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ అతి చేశారు అన్నదైతే క్లియర్ కట్గా కనిపించలే. అది ఒకటి, ఎవ్రీ పర్ఫార్మెన్స్. అలాగే ఈ కమర్షియల్ యాడ్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ న్యాచురాలిటీ కొంచెం దెబ్బతింది అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా మోనాల్ అలాగే లాస్య వీళ్ళందరూ ఓవర్ మేకప్ వేసుకోవడం, వెస్ట్రన్ స్టైల్ కైండ్ ఆఫ్ థింగ్, అది న్యాచురల్ అనిపించలే. గంగవ్వ అలాగే సోహైల్ వీళ్ళు చేసినటువంటిది, నోయల్ వీళ్ళు చేసినటువంటి మన న్యాచురల్, మన ఫ్యామిలీలో ఎలా జరుగుతుంది, మన ఇంట్లోనే ఒక అవ్వ ఉంటే ఎలా చెప్తుంది, లేదా అత్తగారు ఎలా చెప్తుంది అన్న విధంగా మన విలేజెస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, అరే నీ పెళ్ళాన్ని లేపురా అయ్యా అది ఇది అని చెప్తూ ఉంటారు సరదాగా. సో ఆ ఫన్నీ వేలో చక్కగా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నడిచింది. అక్కడి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఈసారి ఖచ్చితంగా రేపటి నుంచి ఉండే ఎపిసోడ్స్లో ఇంకెంత బాగుంటుంది అనేది వీ కెన్ హ్యావ్ అ లిటిల్ బజ్, అది ఒకటి. అండ్ ఎలిమినేషన్స్కి సంబంధించి అయితే ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ హాఫ్లో చెప్పిందంతా కూడా ఈ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత కంప్లీట్ క్లియర్. మళ్ళీ రేపు ఎపిసోడ్ అలాగే ఒక 2 days ఎపిసోడ్స్ 3 days ఎపిసోడ్స్ చూసిన తర్వాత మాత్రమే వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, అంటే పబ్లిక్కి బాగా ఎవరు కనెక్ట్ అవుతారు అన్నది చూసుకున్న తర్వాత మాత్రమే ఈ ఎలిమినేషన్కి సంబంధించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆన్ ద ట్రాక్ ఉందా లేదా, ఇంతే. సో ఓవరాల్గా ఈరోజు చూసినటువంటి ఎపిసోడ్ మొత్తానికి కూడా మంచి హైలైట్గా అన్నీ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటిది, అంటే నిన్న జరిగినటువంటిది పులిహార బాగా కలిపారని కరెక్ట్గా చెప్పుకోవచ్చు. కంక్లూడ్ చేసుకోవాలంటే బాగా పులిహార కలిపారు పబ్లిక్ అందరితోటి. సో వెయిట్ చేస్తూ ఉండండి, మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. ప్రతిరోజు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్ కృష్ణమూర్తి, సైనింగ్ ఆఫ్.